బిగ్ బాస్ సీజన్ 8 లో చూస్తుండగానే సెకండ్ వీక్ నామినేషన్స్ కాస్త స్టార్ట్ అయిపోయాయబ్బా. అయితే సెకండ్ వీక్ నామినేషన్స్ కి పెయింట్ టాస్క్ ని పెట్టడం జరిగింది. ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మొహం మీద పెయింట్ కొట్టడం. సో అలా మొత్తంగా సెకండ్ వీక్ నామినేషన్స్ లో భాగంగా 8 మంది నామినేషన్స్ లోకి అయితే రావడం జరిగింది. ఇందులో మోస్ట్ హైయెస్ట్ గా నామినేటెడ్ అనేది వచ్చేసి విష్ణు అండ్ మణికంఠ అనే చెప్పుకోవాలి. ఇకపోతే నామినేషన్స్ లో ఎవరెవరు ఉన్నారో చూసేద్దాం వచ్చేయండి. విష్ణుప్రియ, నైనిక, నిఖిల్, ఓం, పృథ్వీరాజ్, మణికంఠ, శేఖర్ భాష, సీతాలు ఉన్నారు. అంతేకాకుండా భయంకరమైన బీభత్సమైన గొడవలు కూడా జరిగాయన్నమాట. యాక్చువల్లీ ప్రేరణ కూడా నామినేషన్స్ లో ఉండాల్సిందే, కానీ క్లాన్స్ లో నుంచి యష్మి వచ్చేసి ప్రేరణని సేవ్ చేస్తుందన్నమాట. సో ఈ విధంగా జరిగింది. సోనియా వచ్చేసి నైనికాని చాలా సిల్లీ రీజన్ తో నామినేట్ చేస్తే నైనిక ఫుల్ గా ఇచ్చి పడేసింది. అంతేకాకుండా సోనియా విష్ణుని సైతం నామినేట్ చేసింది. టూ మచ్ గా ఇన్సల్ట్ కూడా చేసింది. సో ఇలా ఈ విధంగా నామినేషన్స్ రచ్ అయితే కేకహ కేకస్య కేకోభ్యః అన్నట్లు జరిగింది. మరి ఇంతకీ ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా ఉంది ఏంటి అనేసి చూసేద్దామా. సో ఇది జస్ట్ డే 1 అనాలిసిస్ మాత్రమే. ఇక పోను రోజుల్లో ఎలా అయినా మారొచ్చు, కిందికి పైన అవ్వచ్చు, పైది కిందికి కూడా అవ్వచ్చు. సో అదింత తెలియాలంటే మాత్రం వెంటనే మన ఛానల్ అయిన మోస్ట్లీ తెలుగుని పక్కా సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి. సో ఇక ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందో చూసేద్దాం వచ్చేయండి. విష్ణుప్రియ భీమినేని, ఈమెకి బయట ఫ్యాన్ బేస్ చాలా ఉన్నందున 32% లో లీడింగ్ లో అయితే కొనసాగుతుందన్నమాట. ఆ తర్వాత నైనిక అయితే కొనసాగుతుంది విత్ 23% ఆఫ్ ఓటింగ్ తో. వీళ్ళిద్దరి మధ్యన ప్రస్తుతానికైతే టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. ఆ తర్వాత 17% ఆఫ్ ఓటింగ్ లో నిఖిల్ కొనసాగుతూ ఉండగా 11% ఆఫ్ ఓటింగ్ లో మణికంఠ ఉన్నాడు. ఆ తర్వాత 6% ఆఫ్ ఓటింగ్ లో మాత్రమే శేఖర్ భాష ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసి 5% ఆఫ్ ఓటింగ్ లో ఓం కొనసాగుతున్నాడు. ఆ తర్వాత పృథ్వీరాజ్ విత్ 4% లో ఉండగా కిరాక్ సీత ఏమో అందరికన్నా లీస్ట్ లో 2% ఆఫ్ ఓటింగ్ లో మాత్రమే కొనసాగుతుంది. సో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారో వెంటనే వాళ్ళ నేమ్ ని కామెంట్ బాక్స్ లో అయితే చెప్పేసేయండి.